తాడిపత్రికి వెళ్లాలి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తనపై పోలీసులు దుర్మార్గంగా ఆంక్షలు విధిస్తున్నారని, తాడిపత్రిలోకి హైకోర్టు ఆదేశాలున్నా అనుమతించడం లేదని చెప్పారు. తాడిపత్రి పోలీసుల వైఖరి ఏకపక్షంగా ఉందని, జేసీ వర్గీయులు వైసీపీ నేతల మీద దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు అన్నారు. జేసీ చేతిలో పోలీసులు బందీ అయ్యారు అంటూ విమర్శలు గుప్పించారు. జేసీ ప్రభాకర్ కు దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలి అని సవాల్ చేశారు. తాడిపత్రి అరాచకాలపై సిట్టు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నా మీద ఇన్ని ఆంక్షలు ఇంత కథ ఉండడం పోలీసు అధికారులకు మీరు ఆలోచన చేయండి. 700 మంది పోలీసులు దించి కోర్టు ఆర్డర్ను కూడా ఒబే చేయకోకుండా నన్ను ఎక్కడికక్కడ నిలబెట్టడం మంచి పద్ధతే? దీనిపైన ప్రజలు ఏ విధంగా ఏమనుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుసు. అది మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఏంటంటే ఏదన్నా నేను మాట్లాడితే పై అధికారులు మాట్లాడినారంటారు. ఆ మాట్లాడడం వద్దు, మీతో నేను అనిపించుకోవడం వద్దు. ప్రజల్లోకి పంపిండి. మీకు కూడా ఎస్బీ వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ఏమనుకుంటారు మమ్మల్ని ఏమనేది ఈరోజు పోలీసు వ్యవస్థ మీద ఎంత దుర్మార్గంగా ప్రజల్లో ఏమనుకుంటారో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. పల్లెనిద్దరు అంటారు, అక్కడ పోతారు పోలీసు అధికారులు. మీరు చెప్పే ఉపన్యాసానికి ఎవడన్నా ఉత్సాహపడి అక్కడ జరిగే అక్రమాలకు మీ వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేస్తే పై అధికారులకు మీరు అది కింద అధికారులకు పలానోడు కంప్లైంట్ చేసినాడు చూడండి అంటే వారు ఇంకో అక్రమ కేసులు ఇరికిచ్చేదానికి తప్ప ఇది ఎలాంటి కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. గ్రీవెన్స్లు ఇచ్చిన లాభం లేదు, పల్లెనిద్దరులలో ఇచ్చిన లాభం లేదు, ఏం లేదు. ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చినారు. అధికారులకు మనం ఏం చెప్పుకునే లాభం లేదు. మన వృత్తి ఏందో, మన వ్యవసాయం ఉంటే వ్యవసాయం, వ్యాపారం ఉంటే వ్యాపారం, యాది ఉంటే అది చేసుకుంటే మంచిదని ఒక ఆలోచనకే ప్రజలు వస్తున్నారు. అంటే అధికారుల మీద ఎంత మటుకు నమ్మకం